సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం 14 చూడము ఒకసారి. 3వ అధ్యాయం. అదిగో, ఎండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలో, అపరాన్ని సంపాదించుట కంటే జ్ఞానము లాభమునందు. ఎండి సంపాదించుట కంటే అంటే విలువైంది ఎండి బంగారము. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహానందమే, హల్లెలూయా మహానందమే. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ ప్రేమ? వెండి అంటే డబ్బు సంపాదించటానికి ఎంత ప్రయాసపడతారో దానికంటే జ్ఞానము సంపాదించుట మేలని వాక్యం చెబుతుంది. ముందు జ్ఞానం సంపాదించుకో, జ్ఞానముతో పాటు అన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని ఇస్తాడు. అందుకని అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. జ్ఞానము ద్వారా మనము లాభం సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము మనం గమనిస్తే 7వ వాక్యం చూడమ్మ ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. ఉపదేశం మనకేంటి? ఈ వాక్యాన్ని ఏం చేస్తారంట? అబ్బో జరుగుద్దా, అబ్బో అని ఎగతాళి చేసి ఆలం చేస్తారు వాక్యాన్ని. ఎవరు? మూర్ఖులు. అవునా కాదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అసలు భయభక్తి ఉంటే తెలివి వస్తుంది. ఏం చేయాలో తెలివి వస్తుంది, ఎలా నడుచుకోవాలో తెలివి వస్తుంది, ఎలా ప్రవర్తించాలో తెలివి వస్తుంది, ఎలా చదవాలో, ఎలా పరీక్ష రాయాలో. లక్షల మందిలో పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తుందంటే చిన్న తేలిక వేసుకోకూడదు. ఎంత వారిని చిన్న చూపు వేయకూడదు. ఎంత తెలివి ఉంటే కొట్టుకొని వస్తున్నారు. 1,00,000 మంది రాశారు. ఉద్యోగాలు ఎన్ని? ఉద్యోగాలు 1,600. 1,00,000 మంది రాస్తే 1,600 ఉద్యోగాలే. మరి 1,00,000 మందిలో 1,600 మంది. అవునా? 1,600 మందిలో నీవు నేను ఒకళ్ళుంటే ఎంత అందుకని వాక్యం భయము కలిగి ఉండట తెలివికి, అంటే తెలివితేటలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలివితేటలుంటే ఖచ్చితంగా ఏ పని ఏం చేసుకోండి. తెలివితో బతుకుతున్నారు వాడు. ఏ ఊరు పోతే తెలివి కల్లోడు వాడు. ఏ ఊరు పోతే అమ్మాయి తెలివి కలది కాబట్టి వాడితో కాపురం చేస్తా ఉంది. తెలివి కలది కాబట్టి కొత్తోడైనా హైదరాబాద్ అమ్మాయిని ఇచ్చినా కూడా తెలివితో కాపురం చేస్తుంది. ఏ ఊరు ఇచ్చేది ముఖ్యం కాదు, ఎలా కాపురం చేసేది ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా తెలివితో, తెలివి అవసరం. ఆ జ్ఞానం తెలివి రావాలంటే ఎక్కడికి రావాలి? భయము భక్తి మనకు ఉన్నప్పుడు తెలివి వస్తుంది అన్నాడు. భయము భక్తి రావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. ఎక్కడైనా దేవుని మందిరం అడుగు పెడితే ఆల్రెడీ తెలివితేటలు వస్తుంది. ఆ తెలివితేటలు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు ఏదైనా మన కొరకు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకుందువు. యేసయ్యా నీకే సాధ్యము,
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఇంకే మహిమంతా తెచ్చుకుందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, ఏమైనా చేయగలడు, ఏమైనా ఏదైనా చేయగలడు, ఆయనకు సాధ్యమే. కథ అంతా మార్చగలడు. కథ మొత్తం కథ ఇటుంటే కథ ఇంత మారిందంటే మారుద్ది. అందుకని ఈ పాట పాడనోళ్ళు లేరు అమ్మా, అత్తుకోనోళ్ళు లేరు, అందరికి ఇష్టం ఈ పాట. ఎందుకంటే ఏంది ఇంత అద్భుతంగా ఉంది, కథ మొత్తం మార్చగలంటే మారుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అసలు ఎవరి కథలు మార్చాడు చూద్దాం ఒకసారి. ఎవరి కథలు మార్చాడు? అపోస్తల కార్యం 7వ అధ్యాయము 9వ వాక్యం చూస్తే ఎవరి కథ మారింది చూస్తాడు. అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తి రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఇంటికి అంతటికిని అతన్ని అధిపతిగా నియమించెను. ఐగుప్తి దేశం అంతటికిని కరువును మహాశ్రమను వచ్చెను గనుక ఆహారము లేకపోయెను. చూడండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నుండి జ్ఞానము పొందిన మనుషులు ఎట్లా ఉంటారంటే ఇట్లుంటాడు. ఇతని జ్ఞానం పొందాడు. ఇప్పుడు ఇంతకుముందు జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానము ఎట్లా సంపాదించుకోవాలో చూసాం. జ్ఞానము పొందుకుంటే మనం ఎట్లా ఉంటాం, అదే మన జ్ఞానం దేవుడు ఇచ్చాడు అనుకో. జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నామనుకో అట్టుంటాం. అదిగో వెనక్కి చూడండి, అట్టుంటాం. దేవునికి స్తోత్రం. జ్ఞానాన్ని మనం పొందుకుంటే యేసేపులాగా మనం ఉంటాము. యేసేపు దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, శ్రమలన్నిటిలో నుంచి యేసేపును తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట. అమ్మ, దేవుని జ్ఞానం పొందినవాడు యేసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అధిపతిగా, ఒక ప్రధానమంత్రిగా ఆ ఫరో ఇంటిలో అంత అప్పచెప్పేశాడు. చూసా, అంత జ్ఞానం కలిగిన వ్యక్తికి ఎంత దేవుడు ఎంత సహాయం చేస్తాడు. ఆల్రెడీ జ్ఞానం సంపాదించుకున్నాడు. శ్రమలు వచ్చాయి కానీ జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోతులు వేశారు కానీ గోతిలో నుంచి ఫరో దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి అమ్మేశారు. మొత్తానికి అమ్మి అధిపతిగా నియమించాడు. తరువాత ఐగుప్తు దేశం అంతటికి, కానాను దేశం అంతటికి కరువు బహుశ్రమ శ్రమ వచ్చాను. కనుక తన పితరుల ఆహారం లేకపోయాను. అందరికి ఆహారం లేదు, చస్తా ఉన్నారు. యేసేపుకు మాత్రము అందరికి పెట్టే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చాడు అని అంటే ఆ స్థితిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే జ్ఞానం సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? మరి నీవు నేను జ్ఞానం సంపాదించుకుంటే ఏ స్థితిలోకి పోతాము? ఒకరికి పెట్టే స్థితిలోకి. ఆయన కొన్ని వేల మందికి, లక్షల మందికి పెట్టాడు కానీ
మనం కనీసం 10 మంది కన్నా పెట్టే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అది సంపాదించుకుందాం. ఉన్న 4 రోజులు ఉన్న ఈ జీవితానికి మనం ఏం సంపాదించుకుందామంటే జ్ఞానం పొందుకుందాం. మరి జ్ఞానము మనం పొందుకునే లాభం ఏంది అని అంటే యేసేబే లాభం. యేసేబుని చూస్తే మనకు అర్థమవుతాయి. ఈయన జ్ఞానం పొందుకున్నాడు, జ్ఞానం కలిగి ప్రవర్తించాడు. మరి ఏ స్థితిలోకి వెళ్ళాడు? లక్షల మందికి ఆహారం పెట్టే స్థితిలోకి. అందరూ ధాన్యం కోసం, ఆహారం కోసం ఎవరి దగ్గరికి వచ్చారు? ఆఖరికి దూషించి శ్రమల పాలు చేసిన, ఆ గోతులు వేసిన అన్నలు కూడా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. దేనికోసం? వాళ్ళ తమ్ముడని గుర్తుపట్టలేదు, అసలు గుర్తు లేదు. బోలేక పస్తాయి. ఆ పస్తున్నప్పుడు గుర్తు వచ్చింది. ఎవరు? అక్కడ పోదాము, అక్కడ పెడతా ఉన్నాడంట భోజనాలు, అక్కడ పోయి తిందాము అనుకొని అక్కడ పెట్టుకొని వచ్చి గింజ బత్తి తెచ్చుకొని మనం తిందామని ఇలా అన్నలందరూ ఎక్కడికి వెళ్ళారంటే ఆ తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ యొక్క ఫస్ట్ చెప్పిన కలంతా ఈయన పనులన్నీ ఎవరి మీద? వాళ్ళని యేసేపు మీద ఆల్రెడీ ముందే చెప్పాడు. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం పొందిన వ్యక్తులు ఎలా ఉంటారో నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించాను. మనం కూడా అలా